జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. వైశ్యకుమారుడైన వికుండలుడికి యమదూత తులసీ మహాత్మ్యం ఇలా చెప్పసాగారు. తులసీ మహాత్మ్యం. వైశ్యకుమార, ఏ చెట్టును నాటినా పుణ్యమే, కానీ తులసి చెట్టును నాటితే ఆ పుణ్యం వర్ణనాతీతం. తులసీవనం పెంచిన వారు యముణ్ణి లెక్క చేయరు. అది సర్వపాపహరం, సర్వవాంఛాప్రదం. తులసీవనం కానీ తులసి మొక్క కానీ ఏ ఇంట ఉంటే ఆ ఇల్లే ఒక పవిత్ర తీర్థం. మేము యమదూతలం ఆ ఇంటి ఛాయలకు పోవాలన్నా భయపడతాం. తులసీ మొక్కను నాటినవారు దాని గింజలు ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు దేవలోకంలో నివసిస్తారు. తులసీ పరిమళం సోకితే పితృదేవతలు సంతోషిస్తారు. గరుడ వాహనాధిరూఢులై విష్ణులోకం చేరుకుంటారు. నర్మదా దర్శనం, గంగా స్నానం, తులసీదళ సంస్పర్శనం ఇవి మూడు పావనకరణ శక్తిలో ఒక కక్షకు చెందినవి. తులసిని నాటినా, పెంచినా, నీరు పోసినా, దర్శించినా, స్పృశించినా మానవులకు వాక్కు మన కాయ సంచితాలైన సకల పాపాలు నశించిపోతాయి. అనగా మాట, కర్మ, శరీరంతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు అనగా ఆలోచనల ద్వారా చేసిన పాపాలు, ఇలాంటివన్నీ నశించిపోతాయి. శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ తులసీ దళాన్ని పరమేశ్వరునికి దానమిస్తే ఆ పుణ్యఫలానికి మరింక ఏదీ సాటి రాదు. పిప్పల తరువులు 100 నాటితే, ఆమ్రవనాలు 1000 పెంచితే వచ్చే పుణ్యఫలం ఒక్క తులసిని నాటిన పుణ్యాత్ముడు శతాయుత యుగాలున్న స్వర్గలోకంలో సుఖ సంతోషాలు అనుభవిస్తాడు. తులసీదళాలతో హరిహర అర్చన చేసిన భక్తుడు అనగా విష్ణు అర్చన మరియు శివార్చన చేసిన భక్తుడు మరింక గర్భావాస క్లేశం అనుభవించడు. అపునర్భవమైన ముక్తిని పొందుతాడు. పుష్కరాది సకల తీర్థాలు, గంగాది సమస్త పుణ్యనదులు, వాసుదేవాది సర్వదేవతలు ఒక్క తులసీదళంలో ఉండడం అపూర్వమైన విశేషం. తులసిని స్వయంగా నాటి నీరు పోసి పోషించి ఆ తులసీదళాలతో శ్రీహరిని అర్చించిన పుణ్యాత్ములు బ్రహ్మలోకంలో నిత్య నివాసాన్ని పొందుతారు. అంతటిది ఈ తులసీ మహిమ. ఇక శివలింగార్చన మహిమ వివరిస్తాను, తెలుసుకో. అతిథి పూజ, సదాచారాలు. దేవతలని, బ్రాహ్మణుల్ని, అతిథుల్ని నిత్యము సంతోషపెట్టేవారు బ్రహ్మలోక నివాసాన్నే పొందుతారు. మూర్ఖుడో, పండితుడో, శ్రోత్రియుడో, పతితుడో ఎవడైనా కానీ మధ్యాహ్న వేళ ఇంటికి వచ్చిన అతిథి సాక్షాత్తు బ్రహ్మదేవుడితో సమానం. కాలిబాటను నడిచి అలసిపోయి ఆకొన్న విప్రుడికి కానీ మరొకడికి కానీ అన్నపానీయాలు అందించిన వ్యక్తి అమరలోకంలో చిరనివాసం పొందడం ఖాయం. బాటసారులై వచ్చి ఎవరెవరో అపరిచితులు ఎవరి ఇంట ఆకలి తప్పులు తీర్చుకుని తృప్తిగా వెళతారో ఆ గృహస్థు తనకు బ్రహ్మలోక నివాసాన్ని ఖాయం చేసుకున్నట్లు. మధ్యాహ్నం కానీ సాయంకాలం వేళ కానీ భోజన వేళ ఇంటికి వచ్చిన అతిథికి చిన్నబుచ్చుకుని తిరిగి వెళ్ళవలసిన దుస్థితిని కలిగించని గృహస్థుకు మా యమలోకం వైపు రావాల్సిన పని ఉండదు. లేదు లేదు అనే పలుకు విని రిక్తహస్తాలతో తిరిగి వెళ్తున్న అతిథి ఆ ఇంటి నుండి జన్మజన్మార్జితాలైన పుణ్యాలను తీసుకుపోతున్నాడని గ్రహించు. గృహస్థు పెడతానని చెప్పినా కూడా తినకుండా వెళితే ఆ పాపం గృహస్థుకు అంటదు. అతిథి పూజా ప్రభావం వల్ల బ్రహ్మలోకాన్ని అందుకున్న రాజులు, మునిరాజులు ఎంతోమంది ఉన్నారు. సారాంశంగా చెప్పాలంటే అతిథికి సాటి వచ్చే బంధువు లేడు, అతిథికి సాటి వచ్చే ధనం లేదు, అతిథికి సాటి వచ్చే ధర్మం లేదు, అతిథికి సాటి వచ్చే హితుడు లేడు. జన్మకో శివరాత్రి అన్నట్లు జీవితం ముగిసేలోగా ఏదో ఒక పూట ఎవడో ఒక అతిథికి ప్రమాదవశాత్తు అయినా సరే ఇంత భోజనం పెట్టిన గృహస్థు యమలోకానికి బురిడీ కొట్టినట్లే. 10 మందికి అన్నం పెట్టినవాడు దగదగలాడే దివ్య విమానాల్లో అమృతాన్నే ఆరగిస్తాడు. పుణ్యఫలానికి సరిపడా సర్వభోగాలు అనుభవించి అటుపైన స్వర్గచ్యుతుడై ఉత్తమ కురుభూముల్లో భరతవర్షంలో సత్కులంలో జన్మిస్తాడు, వంశకర్త అవుతాడు. వైశ్యకుమార, భూతకోటికి ప్రాణాలు అన్నంలో ఉన్నాయి. అందుచేత అన్నదాత అంటే ప్రాణదాత అన్నమాటే. ఒకప్పుడు స్వర్గచ్యుతుడవుతున్న కేసరి ధ్వజుణ్ణి చూసి జాలిగున్న వైవస్వత మహారాజు, కేసరి ధ్వజ, కర్మభూమినికి వెళుతున్న నీవు మళ్ళీ స్వర్గానికి రావాలనుకున్నట్లయితే అన్నదానం చెయ్యి, అన్నదానం చెయ్యి, అన్నదానం చెయ్యి అని ముమ్మారు హెచ్చరించాడు. మిత్రమా, ఇదంతా నేను మా యమధర్మరాజు గారు చెప్పగా విని తెలుసుకున్నాను.
అన్నదానానికి సాటి వచ్చే దానం ఈ భూగోళం మీద ఇప్పటికీ లేదు, ఇక ముందు ఉండబోదు. గ్రీష్మంలో అనగా వేసవిలో పానీయ దానం చేసినవాడు, హేమంతంలో ఇంధనదానం చేసినవాడు, ఏ ఋతువులోనైనా సరే అన్నదానం చేసినవాడు ఏనాడూ నరకయాతనలు పడవలసిన అగత్యం ఏర్పడదు. వికుండల నరకాన్ని తప్పించుకునే ఉపాయం మరి ఒకటి ఉన్నది. ఇది చాలా గోప్యము, రహస్యము అయినా నీకు కాబట్టి చెబుతున్నాను, శ్రద్ధగా విను. తెలిసో తెలియకో చిన్నవో పెద్దవో పాపాలు అందరూ చేస్తూనే ఉంటారు. అందుచేత 6 నెలలకు ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడు మనిషి నిష్కల్మషుడవుతాడు. నరకం వైపు తొంగి చూడాల్సిన పని ఉండదు. లేకుంటే నరకవాసం తప్పదు. వాంగ్మనక్కాయ కర్మలతో చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. అది చేసేసుకుంటే జన్మాంతరంలో దేవగంధర్వలోకాలను అందుకోవచ్చు. వేదాలను కన్న తల్లి గాయత్రి ఆ మహామంత్రాన్ని నిత్యమూ జపించేవారికి, మరి ఇంకా ఏ తారక మంత్రమైనా జపించేవారికి, ఉపాసించేవారికి ఏనాడూ ఏ పాపము అంటదు. అధ్యయన అధ్యాపక తత్పరులు, నిత్యాగ్నిహోత్రులు అక్షయ పుణ్యలోకాలను పొందుతారు. ఎల్లప్పుడూ ఏవేవో తీర్థయాత్రలు వ్రతాలు చేసేవాళ్ళు, జితేంద్రియులు కాగలిగిన వాళ్ళు యమలోకానికి యగనామం పెట్టినట్లే. ధర్మశీలుడు పరాన్న పరపాకాలను పూర్తిగా పరిత్యజించాలి. పరాన్నం తినడం అంటే పర దుష్కృతాన్ని భుజించడమే. ఎవరి నుంచి ఏం తీసుకున్నా పర్వాలేదు, కానీ భోజనం మాత్రం తీసుకోకూడదు. దారుణమైన నరకం ఒకటి ఉన్నది అనే స్పృహ ఉన్నవాడెవడు పరాన్న పాకాలకు ఆశించకూడదు. రోజూ స్నానం చేసేవాడు మా లోకానికి రాడు. నిత్య స్నానంతో సకల జంతువులు పాప పంకిలాల నుండి తేలికగా విముక్తమవుతారు. ప్రాతస్నానం బాహ్యభ్యంతర మాలిన్యాలను ప్రక్షాళన చేస్తుంది. నిష్పాపులకు నరకంతో పనిలేదు. స్నానం చేయకుండా భోజనం చేస్తే అది మలభక్షణంతో సమానం. స్నానం చెయ్యని అశుచికి పితృదేవతలు విముఖులవుతారు. స్నానహీనుడైన నరుడే పాపాత్ముడు, అతడే అశుచి. పుష్కళంగా నరకం అనుభవించి అటుపైన అపరిశుభ్ర అనాగరిక జాతుల్లో పునర్జన్మ పొందుతాడు. పర్వదినాన నదీ స్నానం చేసిన సుకృతి ఏనాడూ దుర్గతిని పొందడు, కుత్సిత జన్మలు పొందడు. యథావిధిగా తిలపాత్రను అనగా నువ్వులున్న పాత్రను దానం చేస్తే ఆ దాతకు దుస్వప్న దుష్ట ఫలాలు కానీ దుష్ట చింతనలు కానీ అంటవు. యమభయం ఉండదు. లోకంలో ప్రసిద్ధంగా 16 మహాదానాలున్నాయి. తులాపురుషదానం, హిరణ్యగర్భదానం, బ్రహ్మాండదానం, కల్పవృక్షదానం, గోసహస్రదానం, కామధేనుదానం, హిరణ్యాశ్వదానం, హిరణ్యాశ్వరదానం, హేమ గజదానం, పంచలాంగలదానం, ధరాదానం, విశ్వచక్రదానం, కల్పలతాదానం, సప్తసాగరదానం, రసధేనుదానం, మహాభూత ఘటదానం. వీటిల్లో ఏ ఒక్క దానం చేసినా రౌరవ నరకం నుండి తప్పించుకోవచ్చు. మంచి రోజుల్లో కానీ, సంక్రమణ సమయాలలో కానీ, వ్యతిపాత వేళల్లో కానీ స్నాన జప హోమాలు చేసిన వారికి సుగతులే గాని దుర్గతులుండవు. దాతలు ఇట్లు మా నరకం వైపు రావడం అసంభవం. అలాగే వారి పునర్జన్మలు సంపన్నుల భవనాల్లో తప్ప ధనహీనుల కొంపల్లో పడరు. సత్యవాదులు, మితభాషులు, అక్రోధనులు అనగా క్రోధము లేనివారు, క్షమాశీలురు, నీతిశాలురు, అసూయారహితులు, దాక్షిణ్య సంపన్నులు, భూతదయాపరులు, పరదోష గోపనులు, పరగుణ ప్రశంసకులు, పరుల సొమ్మును గడ్డిపరకైనా ఆశించని వారు యమలోకానికి రారంటే రారు. ఇతరుల మీద ఉత్తినే లేనిపోని నిందలు మోపేవాడి కన్నా మహాపాపిష్టి మరి ఒకడు ఉండడు. వీడు మహాప్రళయం వచ్చి సృష్టి అంతమయ్యేంత వరకు అసిపత్ర, రౌరవాది, ఘోర నరకాలలో యమయాతనలు అనుభవిస్తూనే ఉంటాడు. వాక్ పారుష్యం ఉన్నవాడు నిస్సందేహంగా నరకానికి పోతాడు. అటుపైన దుర్గతులు, కుత్సిత జన్మలు పొందుతాడు. ఓ వణిక్ శ్రేష్ఠ, పాపాలన్నిటిలోకి కృతజ్ఞత అనేది మహాదారుణమైన పాపం. ఎన్ని తీర్థయాత్రలు చేయని, ఎంతలేసి ఒప్పులు చేయని కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. చిరకాలం నరకంలో ఘోరయాతనలు అనుభవించవలసిందే. జితేంద్రియుడై, జితాహారుడై, పవిత్ర నదీ జలాలలో పుణ్యస్నానాలు చేసిన పావనశీలుడికి మా లోకం వైపు రావాల్సిన పని ఏముంటుంది చెప్పు. మిత్రమా, తీర్థాలలో మునకలు వేయకపోతే మానే. అక్కడికి వెళ్ళి పాతకాలు మాత్రం చేయరాదు, అనగా పాపాలు చేయరాదు. తీర్థోపజీవనం మహాపాతకం.
గురుంకులాడడానికి వచ్చిన వాళ్ళ మీద తాను బతకడం ఇది పనికిరాదు. తీర్థాలలో దానాలు పట్టరాదు, ధర్మాన్ని అమ్ముకోరాదు. తీర్థంలో చేసిన పాపమైనా ప్రతిగ్రహమైనా దుర్జరమే, అంటే ఏ ప్రాయశ్చిత్తంతోనూ తొలగించుకోవడానికి శక్యం కానిది. అందుచేత తీర్థాలలో మరీ జాగ్రత్తగా ఉండాలి మానవుడు. పుణ్యం మాట దేవుడెరుగు, ముందు పాపం మూటగట్టుకుని తెచ్చుకోకుండా ఉంటే అదే 10,000. కానీ నేస్తమా, గంగా స్నానం ఉన్నదే అది చాలా గొప్పది. గంగా తీరాలలో ఏ తీర్థంలో మునిగినా ఒక్క మునకంటే ఒక్క మునక చాలు. జన్మజన్మార్జితాలైన సకల పాపాలు ప్రక్షాళన అయిపోతాయి. మనుషులు పూర్తిగా పరిపూతులవుతారు. అంతేకాదు, మిగిలిన జీవితంలో ఎన్ని పాపాలు చేసినా వారికి ఏ దోషము అంటదు. వారు నరక ఛాయలకైనా రావలసిన అవసరం ఉండదు. ఏ వ్రతం కానీ, ఏ దానం కానీ, ఏ తపస్సు కానీ, ఏ పవిత్ర కార్యాలు కానీ గంగా బిందువుల అభిషేకంతో సమానం కావని పెద్దలెందరో చెప్పగా విన్నాను. గంగానదిని మిగతా తీర్థాలతో సమానంగా భావించేవాడు రౌరవ నరకానికి పోతాడు. గంగామృత జలం అంటే ధర్మద్రవం. గంగాజలం సమస్త నదీ నదవాపి కూప తటాకాదులకు ఇది బీజప్రాయం. సాక్షాత్తు వైకుంఠుడి అనగా విష్ణు పాద పద్మాల నుండి స్రవించి ముల్లోకాలకు ప్రవహిస్తున్నది. ఎంత పవిత్రమైనది కాకపోతే సర్వజ్ఞుడైన మహేశ్వరుడు నెత్తిన పెట్టుకుంటాడు చెప్పు. గంగాజలం నిస్సందేహంగా నిర్గుణ పరబ్రహ్మం, పరాప్రకృతి. దీనికి సాటి వచ్చేది ఈ బ్రహ్మాండంలో మరొకటి లేదు. ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? అది అసంభవం. ఈ పవిత్ర నదికి యోజనాల దూరంలో నివసిస్తున్నప్పటికీ నరుడు గంగా 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 అనుకుంటే చాలు. ఏ తీర్థంలో మునిగినా మునగకపోయినా గంగా స్నాన ఫలం పొందుతాడు. నరకహేతులై ఏ ప్రాయశ్చిత్తానికి లొంగని ఎంతటి మహాపాతకమైనా గంగాజలంతో దగ్ధమైపోతుంది. కనుక జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించి గంగా స్నానం చేయాలి. బ్రాహ్మణులకు కొన్నింటినే దానం పట్టే యోగ్యత ఉంటుంది. దీన్ని ప్రతిగ్రహ సమర్థత అంటారు. ఇది ఉన్నప్పటికీ అప్రతిగ్రహమే అనగా ఏమీ తీసుకోకపోవడమే నియమంగా జీవితం గడిపిన సద్విప్రుడు తనువు చాలించిన తరువాత తారారూపం ధరించి అనగా నక్షత్ర రూపం ధరించి ఆకాశంలో అలంకరింపబడతాడు. ఊబిలో కూరుకుపోతున్న గోవును కాపాడినవాడు ఆ ప్రయత్నంలో మరణించినా సరే ఇలా గగనాంగనాన తారకలై వెలుగొందుతారు. స్నేహితుడా, ప్రాణాయామ పరాయణులు యమలోకాన్ని ఉఫ్ఫున ఊదేస్తారు. వారు ఎన్ని పాపాలు చేసినా ప్రాణాయామంతో ప్రక్షాళితులవుతారు. నిత్యము 16 ప్రాణాయామాలు చేస్తే భ్రూణహత్య మహీపాతకాల నుండి సైతం విముక్తి పొందుతారు. రకరకాల తపస్సులు, వ్రతాలు, నోములు, నియమాలు, నిష్టలు, గోసహస్ర దానాలు అన్నీ కలిపి ఒక్క ప్రాణాయామానికి సరిపోతాయి. ఆహార పానీయాలను పూర్తిగా త్యజించి నెలకొక్కసారి మాత్రమే దర్భాగ్రం మీదుగా ఒక్క నీటి బొట్టును మాత్రమే పుచ్చుకుని గొంతు తడుపుకుంటూ సంవత్సర కాలం చేసిన కఠోర తపస్సు అంతా ఒక్క ప్రాణాయామానికి సాటి వస్తుందో రాదో అంతటి ప్రాముఖ్యత ఉన్నది ప్రాణాయామానికి. మిత్రమా, ఎంతటి మహాపాతకమైనా చెప్పు, క్షుద్రోపపాతకమైనా కానీ క్షణంలో ప్రాణాయామానికి భస్మమైపోవలసిందే. కనుదోయికి అన్యకాంతలు అడ్డం వస్తే మాతృభావనతో మరలిపోయే పుణ్యాత్ములు పరకాంతలను అనగా పరస్త్రీలను మానసికంగా కూడా వాంఛించని నిగ్రహ సంపన్నులు ఇహపరలోకాలలో దేవతలతో సమానం. వీరి వల్లనే ఇంకా ఇలా భూమి నిలబడుతోందంటే అతిశయోక్తి కాదు. అందుచేత బుద్ధిమంతులు పరదార అభిలాషను వదులుకోవాలి. అనగా పరస్త్రీ పరభార్యలను ఆశించడం వదులుకోవాలి. లేదంటే అనేక వేల సంవత్సరాల పాటు నరక కూపాలలో మ్రగ్గిపోవలసి వస్తుంది. పరకాంతల పట్లనే కాదు, పరద్రవ్యం పట్ల అనగా ఇతరుల ధనం వస్తువుల పట్ల కూడా లోభం పనికిరాదు. అలోభులకు అమరలోకం అనగా స్వర్గలోకం ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. క్రోధం వహించవలసినంతటి కారణమున్నప్పటికీ కూడా ఎవడు క్రోధానికి ఓడిపోడో, క్రోధానికి వశం కాడో అతడు స్వర్గాన్ని గెలుచుకున్నాడన్నమాటే. స్వర్గం ఎప్పుడూ అక్రోధనులదే అనగా కోపం లేనివారిదే. వృద్ధులైన తల్లిదండ్రుల్ని దేవతలుగా ఆరాధించేవారు, తండ్రి కన్నా గురువును ఎక్కువగా అర్చించేవారు సత్యలోకంలో బ్రహ్మదేవుడికి అతిథులవుతారు. దుస్సాంగత్యాలకు దూరంగా ఉండి శీల సంరక్షణ చేసుకున్న స్త్రీలు
స్వర్గలోక నివాసాన్ని పొందుతారు. శీలవతులను చూస్తే మేము మా ప్రభువు శిరస్సులు వంచుతాం. అభ్యాసరతులు, శాస్త్రాభ్యాస నిరతులు, పురాణ ప్రవక్తలు, ధర్మ ప్రబోధకులు, వేదాంత చర్చ నిషణ్ణులు హతకిల్బిషులై మోహాతీతమైన బ్రహ్మలోక నివాసాన్ని పొందుతారు. వేదశాస్త్రాలలోని సారాంశాలను జ్ఞాన యజ్ఞ రూపంగా అడిగిన వారికి, అడగని వారికి ఉదారంగా పంచిపెట్టే జ్ఞానదాతలు భవబంధ నివారకులు కనుక వారిని పైలోకాలలో దేవతలు కూడా అర్చిస్తారు. ఇవన్నిటికీ కన్నా ముఖ్యంగా అంతఃకరణ శుద్ధి చాలా అవసరం అని యమదూత వికుండలుడికి తెలిపారు. సర్వం శ్రీ దత్తార్పణమస్తు. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.